హైదరాబాద్లో కల్తీ కల్లుకు ఒకరు బలయ్యారు. కుకుట్పల్లి హెచ్ఎంటీ హిల్స్కు చెందిన తులసిరామ్ చికిత్స పొందుతూ చనిపోయాడు. కుకుట్పల్లిలో కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన మరో 14 మందికి నిమ్స్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఆరా తీశారు వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. రైట్, ఈ కల్తీ కల్లు ఘటనపై డీటెయిల్స్ అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, ఏంటి అప్డేట్స్? ఎస్ చంద్రిక, కొద్దిసేపటి క్రితమే ఈ కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురైన వ్యక్తిలో ఒక వ్యక్తి తులసిరామ్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారుల నుంచి మనకైతే సమాచారం అందుతున్న ప్రకారం ఎప్పుడైతే కల్తీ కల్లు తీసుకున్నాడో, కల్తీ కల్లు తీసుకున్న తర్వాత అతనికి ఈ వాంతులు అవ్వడం, విరోచనాలు అవ్వడంతో అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అతనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిన టైంలో అనుకోకుండా బీపీ ఫ్లక్చువేషన్ అవ్వడం, అదేవిధంగా దానికి సంబంధించి మొత్తం కంప్లీట్గా బీపీ డౌన్ అవడంతో అతను చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో మొత్తం 15 మంది ట్రీట్మెంట్ పొందుతుండగా ఆ 15 మందిలో నిమ్స్లో కొంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. అంటే 12 మంది ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరికొంతమంది అంటే 2 ట్రీట్మెంట్ పొందుతున్నారు గాంధీ హాస్పిటల్లో. అయితే ఈ నిన్న ఏదైతే కల్తీ కళ్ళు తీసుకున్నాడో తులసిరామ్ అనే వ్యక్తి మాత్రం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చనిపోయినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. ఇందులో భాగంగానే ఈ 15 మందికి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం ఈ 14 మంది ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో ముఖ్యంగా నిమ్స్ హాస్పిటల్లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ అయితే ఒకరి సిచ్యువేషన్ వెంటిలేటర్ మీద క్రిటికల్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరికొంతమందికి మాత్రం ప్రజెంట్ చికిత్స పొందుతున్నారు, వాళ్ళ పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ నిమ్స్ హాస్పిటల్కి అయితే ఇప్పటికే అధికారులు ఒకరికొకరుగా చేరుకుంటున్నారు. బాధితులకు సంబంధించి, బాధితుల కుటుంబాలకు సంబంధించి పరామర్శించినందుకు ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా మరికొద్దిసేపట్లో నిమ్స్ హాస్పిటల్కి అయితే రానున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆదివారం రోజున వీళ్ళు ఎవరైతే 15 మంది ఉన్నారో 15 మంది కూడా కల్తీ కళ్ళు తీసుకున్న తర్వాత ఆ రోజు బాగానే ఉన్నారు. కానీ మరుసటి రోజు సోమవారం రోజున ఒకరికి అంటే తెలియకుండానే వీళ్ళంతా కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు హైదర్ నగర్, అదేవిధంగా కుకట్పల్లి, అదేవిధంగా వీళ్ళంతా కూడా అదే ప్రాంతానికి కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్లో వీళ్ళు కళ్ళు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కళ్ళు తీసుకున్న తర్వాత సోమవారం రోజున ఒక్కసారిగా అందరికీ కూడా, బాధితులందరికీ కూడా వాంతులు, విరోచనాలు తీవ్రంగా రావడం, అదేవిధంగా దానికి సంబంధించి బీపీ కూడా ఫ్లక్చువేషన్ కావడంతో ఉటావుటిన రామ్దేవ్ హాస్పిటల్లో అయితే జాయిన్ అవ్వడం, ఆ తర్వాత వైద్యులకి సమాచారం అందడంతో ఇది కల్తీ కళ్ళు తీసుకోవడం వలన ఇది జరిగిందని చెప్పేసి వైద్యులు అధికారులకు తెలిపారు. వైద్యులు అధికారులకు తెలపడంతో అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని హాస్పిటల్కి చేరుకున్న తర్వాత వారికి సంబంధించి మెరుగైన చికిత్స అందించేందుకు గాను నిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే అధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం మొత్తం 15 మంది కాగా అందులో ఒకరు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. 14 మందిలో 12 మంది ప్రెజెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ 12 మందిలో కూడా ఈ 15 మందికి సంబంధించి 5 మంది మహిళలు ఉండగా అదేవిధంగా 10 మంది పురుషులు అయితే ఉన్నారు. అయితే వీరందరికీ సంబంధించి కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఒకరైతే చనిపోయినట్టుగా అయితే ప్రెజెంట్ మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఈ నిమ్స్ హాస్పిటల్లో ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళని పరామర్శించేందుకు గాను ప్రెజెంట్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రానున్నారు. దానికి సంబంధించి బాధితులు ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల ఈ అస్వస్థకు గురయ్యారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి వైద్యుల దగ్గర నుంచి కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ కల్తీ కళ్ళుకు సంబంధించి అధికారులు సమాచారం తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసుకొని ప్రెజెంట్ ఎక్కడైతే కళ్ళు కాంపౌండ్ నడిపిస్తున్నారో వారిపైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇటు ఎక్సైజ్ శాఖకు సంబంధించి కమిషనర్ కూడా నిమ్స్ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి అధికారుల నుంచి అంటే వైద్యుల దగ్గర నుంచి కూడా ఆ సమాచారం సేకరించారు. అసలు ఈ కల్తీ కళ్ళుకు సంబంధించి వీళ్ళు ఎప్పటి నుంచి ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు, అంటే ఎన్ని రోజుల నుంచి ఈ కల్తీ కళ్ళు అక్కడ జరుగుతుంది అని చెప్పేసి కూడా వ్యవహారం నడిపిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరా తీస్తున్నారు, దర్యాప్తు అయితే చేస్తున్నారు. కాబట్టి మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి అధికారులంతా కూడా నిమ్స్ హాస్పిటల్కి అయితే చేరుకుంటారు. అందులో భాగంగానే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ నిమ్స్ హాస్పిటల్కి చేరుకొని బాధితుల దగ్గర నుంచి బాధితుల యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అధికారులకు సంబంధించి అదేవిధంగా వైద్యుల దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిమ్స్ హాస్పిటల్లో 12
12 మంది చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా గాంధీ హాస్పిటల్లో కూడా మరో 2 చికిత్స పొందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారికి సంబంధించి కూడా వారి పరిస్థితి కొంచెం నిలకడగానే ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ కల్తీ కళ్ళు ఎక్కడైతే జరుగుతుందో ఆ కల్తీ కళ్ళుకు సంబంధించి మనం విజువల్స్లో చూస్తే ఆ మొత్తం కూడా కెమికల్స్ కలిపి అదేవిధంగా క్లోరోఫామ్ ఇవన్నీ కూడా కలపడం దానివల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి వైద్యులైతే నిర్ధారించారు. అంటే ఈ కల్తీ కళ్ళు తాగడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి అధికారులు సమీక్ష నిర్వహించాలి, దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే బాధిత కుటుంబాల దగ్గర నుంచి కూడా మనకు ఆరోపణలు అందుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అధికారులంతా కూడా ఒకరికొకరుగా నిమ్స్ హాస్పిటల్కి అయితే చేరుకుంటున్నారు. చేరుకొని వైద్యుల దగ్గర నుంచి సమాచారం అయితే సేకరిస్తున్నారు. అదేవిధంగా బాధితులకు సంబంధించి వారి యొక్క పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఇటు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా వైద్యులు కావచ్చు, ఇప్పటికే నిమ్స్ డైరెక్టర్ కూడా బీరప్ప వారిని పరామర్శించారు. వాళ్ళ యొక్క వైద్య ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా రానున్నారు. కాబట్టి దీని అందరికీ సంబంధించి అసలు ఈ కల్తీ కళ్ళు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, ఈ కల్తీ కళ్ళు నిర్వహించిన వారికి సంబంధించి ఆ వివరాలు తెలుసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రెజెంట్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి వివరాలు తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చంద్రిక.